శ్రీ గురుభ్యో నమ. సింహి అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ. ఈ మధ్యకాలంలో చాలామంది ఇళ్లల్లో ఇంద్రజాల్ అనే వస్తువును చూస్తున్నాం. దీన్ని ఎందుకు పెట్టారని అడిగితే ఇది నెగిటివ్ని కంట్రోల్ చేస్తుంది, అంటే ఈ దృష్టి దోషాలు, పరబాధలు, స్ఫోటకాలు ఇటువంటివన్నీ కంట్రోల్ చేస్తుంది అని చెప్తున్నారు. గడిచిన 10 సంవత్సరాల్లో దీని వినియోగం చాలా ఎక్కువైంది. ఎంత ఎక్కువైంది అంటే చివరికి పూజా స్టోర్లో కూడా ఇంద్రజాల్ దొరికేంతలా. అయితే ఈ ఇంద్రజాల్ని చాలామంది మొక్క అనుకుంటున్నారు. అసలు ఇది మొక్కేనా, లేకపోతే ఏదైనా జంతువు అవశేషమా? దీని గురించి స్పష్టంగా ఎవరికి తెలియదు. ఈరోజు ఈ వీడియోలో ఇంద్రజాల్ లేదా మాయాజాల్, కొంతమంది మాయాజాల్ అని పిలుస్తూ ఉంటారు దీన్ని, కొందరు ఇంద్రజాల్ అంటూ ఉంటారు. దీని గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంద్రజాల్ తాంత్రికపరమైనటువంటి వస్తువులు వినియోగించేవారు ఈ ఇంట్లో ఈ ఇంద్రజాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ధనవంతులు వాళ్ళ గోళ్ళకి శోభాయమానంగా అలంకారంగా పెట్టుకుంటూ ఉంటారు. యాంటిక్స్ ఇలాంటి వస్తువులు ఉంటాయి కదా, అపురూపమైన అరుదైన వస్తువులు, వీటిని సమీకరించి దాచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి అది హాబీ అనమాట. వాళ్ళ ఇళ్లల్లో కూడా ఈ ఇంద్రజాలు ఎక్కువగా ఉంటుంది. వాస్తవంగా ఇంద్రజాల్ అనేది నెగిటివ్ని కంట్రోల్ చేయగలుగుతుంది. కానీ మనం ఇప్పుడు కొనుగోలు చేస్తున్నటువంటి ఈ ఇంద్రజాల్ ఏదైతే ఉందో అది నిజమైంది కాదు. నిజమైన ఇంద్రజాల్ అనేది ఎలా తయారవుతుందో, అంటే దాని పుట్టుక, అది మన దాకా ఎలా వస్తుందో ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇది ఎక్కువగా మత్స్యకారులకు లభిస్తుంది. మనం దీన్ని ఎక్కడ కొనుగోలు చేయాలంటే మనకి తెలిసిన మత్స్యకారుల దగ్గర కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ఇంద్రజాల్ గార్గోనియన్ కోరల్ ఈ జాతికి చెందినటువంటిది. ఇది ఒక జీవి, సముద్ర గర్భంలో నివసిస్తూ ఉంటుంది. సుమారుగా 3 సంవత్సరాల దాకా బ్రతికే అవకాశం ఉంది దానికి. అది సముద్ర గర్భంలో ఇంకా దాని వయఃపరిమితి అయిపోయిన తర్వాత కింద భాగానికి వెళ్ళిపోయాక ఈ ఇసుకలో దాని యొక్క మొదలు కూరుకుంటుందన్నమాట. పై భాగానికి అంతటికి కూడా విస్తరించి ఉంటుంది. అంటే నెమలి పురుపితే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఆ పై భాగం అంతా కూడా పైకి ఉంటుంది. ఈ ఇంద్రజాల్ కాలం చేసినటువంటి ఈ జీవి శరీరం దాని వయఃపరిమితి అయిపోయిన తర్వాత అది సముద్రంలో కింద భాగానికి వెళ్ళిపోయిన తర్వాత ఇసుకలో కూరుకుపోతుంది. అది పైకి ఎలా ఉంటుందంటే ఇందాక చెప్పాను కదా, నెమలి పురువిప్పినట్టు అనమాట. ఇవన్నీ కూడా దాని అవశేషాలు, దాని స్కెలిటన్ అనమాట. అది తొలి రోజుల్లో మన అమీబాలాగే ఉంటుంది, కేవలం మాంసపు ముద్దలా ఉంటుంది. ఇంటర్నల్గా దానికి ఆ ఎముకలు అవన్నీ కూడా తయారవుతూ ఉంటాయి అన్నమాట. ఈ రకంగా తయారైంది ఈ మత్స్యకారులు వేటకు వెళ్ళినప్పుడు వాళ్ళ వలల్లో చిక్కుతూ ఉంటుంది. సముద్రంలో ఉన్నంతకాలం కూడా అది చాలా మెత్తగా ఉంటుంది, అంటే గమ్మున నొక్కుకుపోయినా విరిగిపోదు అనమాట. ఎప్పుడైతే బయటికి వస్తుందో ఆరిపోతుందో తర్వాత అది గట్టిగా తయారవుతుంది. తర్వాత దాన్ని అలంకార వస్తువు కింద పెట్టుకుంటూ ఉంటారు. ఇక తాంత్రికంలో దీనికి ప్రాధాన్యత ఏంటంటే జనాకర్షణ. ఎవరినైనా ఆకర్షించాలంటే చాలా షాప్స్ అవి ఉంటాయి కదా, దాంట్లో ప్రజలను ఆకర్షించడానికి, కస్టమర్స్ని ఆకర్షించడానికి ఈ మాయాజాల్ లేదా ఇంద్రజాల్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. గృహంలో మనం ఇంటి లోపలికి వెళ్తాం కదా, లోపలికి వెళుతూ మనం పైకి చూస్తే కనుక ఆ భాగంలో కూడా ఇంద్రజాలం నిక్షిప్తం చేస్తారు. దేనికోసం అంటే ఈ నెగిటివ్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడం కోసం వాటిని అలా ప్లేస్ చేస్తారు. ఇది కూడా సమర్థవంతంగా పనిచేస్తుందని చాలామంది అనుభవజ్ఞులు చెప్పడం జరిగింది. ఈ ఇంద్రజాల ప్రభావం చాలా బాగుంటుంది, నెగిటివ్ని కంట్రోల్ చేయగలుగుతుంది. కానీ మనకి బయట పూజా స్టోర్స్ లేకపోతే బయట మార్కెట్లో దొరికే ఇంద్రజాలు ఏదైతే ఉందో అది ఒరిజినల్ మాత్రమే కాదు. ఈ ఇంద్రజాల శక్తివంతమైంది, నెగిటివ్ ఫోర్స్ని తగ్గిస్తుంది. కానీ మనం పూజా స్టోర్స్లోనూ బయట కొనుగోలు చేస్తూ ఉంటాం కదా, ఇది మాత్రం ఒరిజినల్ కాదు. మనకి నిజంగా ఒరిజినల్ కావాలి, మనం ఇంట్లో పెట్టుకోవాలి అనుకుంటే కనుక మనకి తెలిసిన మత్స్యకారుల దగ్గర దీన్ని గ్రహించవచ్చు. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగితే కనుక వాళ్ళ వలలో చిక్కిన తర్వాత దాన్ని అందజేస్తూ ఉంటారు. ఈ ఇంద్రజాల్ కూడా ఖరీదైంది. బయట మనకు సుమారుగా 300-400 రూపాయలు కూడా ఇంద్రజాల్ దొరుకుతుంది. కానీ వాస్తవంగా అది అంత తక్కువ ఖరీదు కాదు. నిజమైనటువంటి ఇంద్రజాల్ అది ఎముకల సమూహం అనమాట. దాని ఖరీదు ఎక్కువగానే ఉంటుంది. దీన్ని వినియోగించాలనుకునేటువంటి వాళ్ళకి ప్రత్యేకమైన నియమాలు ఏం లేవు. దీని మీద ప్రత్యేకమైన పూజలు కూడా ఏం చేయక్కర్లేదు. ఇది కేవలం నెగిటివ్ ఆరాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. అలాగే జనాకర్షణ కూడా ఉపయోగపడుతుంది. ఈ ఇంద్రజాల్ని మీరు గతంలో చూసుంటే ఒక పాజిటివ్ కామెంట్ చేయండి. సర్వేజనా సుఖినో భవంతు. అహం కమలానందనాథ.